ఎవరు కూడా అంటే మీరు మీరు మాట్లాడినటువంటి దానికి మీ తర్వాత మాట్లాడినటువంటి వాళ్ళకి మీ ముందు మాట్లాడినటువంటి వాళ్ళకి కూడా సో మీరు విమర్శించినట్టు విధంగా అంటే విమర్శించవచ్చు తప్పేం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు కండువా కప్పుకున్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా అయినటువంటి వాళ్ళు కూడా ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడలేదు. మీరు చూసే ఉంటారు. సరే మీరు స్టేజ్ పైన తొడగొట్టి మాట్లాడడం, మేము కూడా తొడలు కొట్టుదాం అని చెప్పేసి, ఇది నిరుద్యోగులు మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు కదా. మరి రేవంత్ రెడ్డి గారు ఒక విద్యాశాఖ మంత్రిగానే నేను మాట్లాడతా, వేరే విషయాలు నేను మాట్లాడను. ఈ రోజు తొడగొట్టడానికి కారణం ఏంటంటే, ఆనాడు ఇదే ఆడపిల్ల 100 మందిని తీసుకుపోయి ప్రచారాలు చేసినప్పుడు ఆ రోజు గుర్తు రాలేదా? ఆ రోజు నా తాహత్తుకు మించి, నా స్థాయికి మించి ప్రచారం చేస్తున్నాను ఆ రోజు గుర్తుకు రాలేదా మీకు? 100 మందిని తీసుకుపోయి రేయనక పగలనక ఎట్లా మొక్కినమో, ఎవరిని మొక్కినమో, ఎట్లా దండాలు పెట్టినామో మాకు తెలుసు. మా కోసమే మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్నందుకే కదా ఆ రోజు నేను ఆడపిల్లనన్న విషయం కూడా మర్చిపోయి ఆ రోజు ప్రచారం చేసిన. ఈ రోజు ఇంత వ్యతిరేకిస్తున్నా అంటే ఆ రోజు నేను అంత హ్యాపీగా చేసినా, ఈ రోజు అంత బాధపడుతున్నా. ఈ రోజు ఆ రోజు చేసినదంతా నాకు గుర్తొస్తుంది. అరే ఎంత నమ్మకంతో తిరిగినా, అసలు రాత్రనక పగలనక ఇట్లా చేస్తే బాగుంటది, అట్లా చేస్తే బాగుంటది, కొత్త కొత్త వ్యూహాలు వేసి అంత ప్రచారాలు చేస్తే చివరికి ఇప్పుడు ఉద్యోగాలు మర్చిపోయి ఇంటిని తాగి సావండి అని అంటే ఎందుకు సావాలి చెప్పండి? మేము మీకు ఓటేసినందుక, మిమ్మల్ని గెలిపించినందుక, మిమ్మల్ని అధికారంలోకి తెచ్చినందుక? మమ్మల్ని చావండి అని అన్న తర్వాత, ముందు వరుసలో ఉండి కొట్లాడేటోళ్ళని చావండి అని అన్న తర్వాత ఇంకా మేము ఏం చేయాలో చెప్పండి? ఇంకా ఆయన కోసము ఆయన ఏదో ఫీల్ అవుతాడు, ఆయన మనోభావాలు దెబ్బతింటాయని చెప్పేసి ఆయనని హర్ట్ చేయకుండా, ఆయన మనోభావాలు దెబ్బ తినకుండా నేను మాట్లాడాల్సిన అవసరం నాకేంది? సో పెన్నుతో గుచ్చి చంపుతా అని చెప్పేసి బరాబర్ అంట. ఎందుకంటే ఇటువంటి వాక్ స్వాతంత్రం అనంతా కూడా గతంలో ఉండేదా? రెండోది మీరు ధర్నాలు చేసుకోవడానికి కూడా, ధర్నా చౌకులు కూడా మీరు స్టూడెంట్ లీడర్లు బయటకు వచ్చి మాట్లాడడానికి కూడా ఒక వేదిక అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓపెన్ గానే ఉంది. పెద్దగా అక్కడ అప్పుడు ఉన్నటువంటి ఆంక్షలు అయితే పెద్దగా ఏం లేవు. అంటే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వేస్ట్ ముఖమోడ పెన్నుతో గుచ్చి చంపుతా అన్నటువంటి ఆ మాటలు ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీరు ఇంటిని తాగి సావండి అన్నటప్పుడు అంటే మా చావులు మీకు కనిపిస్తలేవా? ఆల్రెడీ 20 మంది నిరుద్యోగులు చచ్చిపోయారు, వాళ్ళ శవాల మీద రాజకీయాలు చేస్తున్నారు మీరు. మరి వాళ్ళ శవాలు మీకు కళ్ళకు కనిపిస్తలేవా? అంటే ఏంది? ఆయన మమ్మల్ని ఇంటిని తాగి సావండి అంటే తప్పు అనిపిస్తలేదు, కానీ మా దగ్గర ఆయుధాలు లేవు. మరి ఆయన పట్టుకోపోయినట్టు గన్నులు అవన్నీ మేము పట్టుకోపోలేం కదా. మా దగ్గర ఉన్న ఆయుధాలే పెన్నులు, బుక్కులు, అవే పట్టుకొచ్చి వాటితోనే గుచ్చి చంపుతాం అంటున్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు మాట్లాడినటువంటి మాటలు, ప్రతిపక్ష పార్టీ నాయకులు వాళ్ళతో ఎందుకుంటాయి పెన్ను పుస్తకాలు? ప్రతిపక్ష నాయకులతో ఎందుకుంటాయి? మా దగ్గర ఉంటాయి. మేము చదువుకున్నాం, మేము నష్టపోయినాం కాబట్టి మా స్టేజ్ ఎందుకు? ఇప్పుడు ఆయన స్టేజ్ అంటే సీఎం అయితే మా కోసం పెట్టిన సభనే కదా, నిరుద్యోగుల కోసం పెట్టిన సభనే. నిరుద్యోగుల కోసం పెట్టిన సభ కాబట్టే వెళ్ళినాం. ఇంకొక సభ అయితే ఎక్కడైనా చూసిరా? బీఆర్ఎస్ పార్టీ సభలలో నన్ను ఎక్కడైనా చూసిరా? కేవలం నిరుద్యోగుల సభ కాబట్టే నేను అక్కడికి వెళ్ళినా, నిరుద్యోగుల సభ కాబట్టే వెళ్ళినా. మళ్ళీ కూడా చెప్తున్నా, ఇంతకు ముందు కూడా చాలా సభలు పెట్టుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఎక్కడైనా అస్మ మొహం కనిపించిందా చెప్పండి? ఎక్కడ కనిపించని బీఆర్ఎస్ సభలో అస్మ ఈ సరూర్ నగర్ లోనే ఎందుకు కనిపించింది అంటే, సరూర్ నగర్ లో యూత్ డిక్లరేషన్ ప్రకటించబడ్డది. ఆ రోజు బీఆర్ఎస్ కాకుండా బీజేపీ పెట్టినా పోయేదాన్ని నేను, బీజేపీ పెట్టినా పోయేదాన్ని. ఇంకొకటి, ప్రతిపక్షాలు పెట్టాలి ఖచ్చితంగా, వాళ్ళ బాధ్యత. వాళ్ళు ఇప్పటికైనా క్వశ్చన్ చేయాలి. మరి చేయొద్దు అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే గెలిపించుకొని మేము నష్టపోవాలా? గతాన్ని ఎందుకు మీరు గుర్తు పెట్టుకోలేకపోయారు? గతంలో ప్రవళిక చచ్చిపోయినప్పుడు ఇదే ఓ ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ లవ్ అఫేర్ తో చచ్చిపోయిందని, మీతో పాటు ఉన్నటువంటి ఆమె నిరుద్యోగి, ఆమె కూడా ఉద్యోగం కోసం ఇక్కడ నుంచి వచ్చినటువంటి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆమె, ఎంతో మంది చచ్చిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు చచ్చిపోయినా గానీ చంపినాడే సంతాప సభ పెట్టినటువంటి ఆ సభలోకి వెళ్ళి మళ్ళా మీరే అటువంటి ఫ్యామిలీలు అంటే నిరుద్యోగ ఫ్యామిలీ నుంచి వెళ్ళి ఈ విధంగా వాళ్ళ సభలో మీరు మాట్లాడడం అది కరెక్ట్ కాదనేది చాలా మంది భావన. అదే ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు అదే ట్రోల్ కూడా చేస్తున్నారు. ప్రవళిక విషయం అనేది బయటకు వచ్చింది కాబట్టే ఈయన దానికి కౌంటర్ అట్లా ఆ విధంగా చేయడం తప్పు కాబట్టి అది చెప్తున్నారు డేర్ గా. ఇప్పుడు 20 మంది చచ్చిపోయారు. 20 మంది చచ్చిపోయిన దానికి ఇదే మానవతరాయ్ గారు, చెనగందాయ గారు ఏం సమాధానం చెప్పారు చెప్పండి? చాలా స్టూడియోలో ఏమని చెప్పారు? వాళ్ళు వేరే వేరే విషయాల్లో చచ్చిపోతే కూడా నిరుద్యోగులన్న ఇది వేస్తున్నారు అని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఇంకొకటి, చంపినోడే సంతాప సభ పెడుతున్నాడు అంటే, ఆయన ప్రవళికను చంపిండు, ప్రవళిక అంటే క్యారెక్టర్ ని చంపేసిండు అని చెప్పేసి మీరు మమ్మల్ని ఇంటిని తాగమని సావమని చెప్తున్నారా? ఇప్పుడు ఆయన చావమంటాడు, మీరు చావమంటారు, మధ్యలో మేము చచ్చిపోవాలా? మరి
మేము చచ్చిపోవాలా? ఇంకొకటి, ఆ రోజు సభలో మా ముఖ్య టార్గెట్ ఏముండేనంటే, కేటీఆర్ గారు ఫస్ట్ మాకు క్షమాపణ చెప్పాలి, నిరుద్యోగ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి, నేను చేసిన తప్పు ఇక పైన చేయనని ఒక క్షమాపణ చెప్పాలి, ఆ తర్వాత మీరేం చేస్తారో చెప్పాలి అనే ఎక్స్పెక్టేషన్ తోటి మేము పోయినాం ఒక సభకి. మీరు అడిగిన కనీసం క్షమాపణ చెప్పు, అడిగినాం, బహిరంగ క్షమాపణ చెప్పండి అని అడిగినాము. మీరు అడిగినాము బహిరంగంగా క్షమాపణ చెప్పండి అని అడిగినాము. ఆయన ఏం చేశారంటే బయట చిన్న చిన్న ఇంటర్వ్యూస్ లో చెప్పారు, అది మా తప్పు, నిరుద్యోగులు మేము పట్టించుకోలేదు అని. అంటే అంతకుముందు ఇంటర్వ్యూస్ లో చెప్పేసరికి మాకు కూడా ఒక హోప్ వచ్చింది, అక్కడ కూడా బహిరంగ క్షమాపణ చెప్తారేమో. ఆ తర్వాత నిరుద్యోగులకి యూత్ డిక్లరేషన్ వల్ల నష్టపోయినాం, వాళ్ళు ఏం చేయలేదు, తర్వాత మీరేం చేస్తారో చెప్తారేమో అని అనుకున్నాం తప్ప అక్కడ ఏం జరిగిందంటే ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీ చేయలేదు అనే ధోరణిలోనే కేటీఆర్ అన్న స్పీచ్ వెళ్ళింది. మేము ఎంతసేపటికి మా వేదన మేము చెప్పుకున్నాం, మా ఆవేదనను మేము వ్యక్తం చేసినాం. అక్కడ ఏమైందంటే వాళ్ళు కూడా చివరికి మీరు మోసం చేసిరు అనే చెప్పారు తప్ప నెక్స్ట్ మేము ఏం చేస్తాం అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఆ క్లారిటీ మాకు కూడా లేదు. మేము ఆ సభకి వెళ్ళిందే మాకు క్లారిటీ వస్తుందనే వెళ్ళినాం.